సావని అది చస్తే దాని భూమి ఎంత మనకే వస్తుంది. దాని బిడ్డని చంపే బాధ కూడా మనకు తప్పుతుంది. ఇది పేపర్లో ఇంకో పేరు చూస్తే ఎట్లుండో పరిశానా బాబా. ఈ పేపర్లు దానికి ఇచ్చి రావాలి. బా 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 ఇదంతా ఏందిరా? నేను ఆ తోపని నడుచుకుంటూ పోయేటోని. ఇది నాకేం అర్థమైతే లేదురా. బా 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 నాకు తీసుకాడతాను. పాప 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 ఏమే మేఘనా మానే అదినే అదినే అన్నా అన్నా ఏమైందిరా? ఎవరు లేరు, ఎవరు సప్పుడు చేస్తలేరేం రా? పెరాట ఇట్టు ఉన్నారా? మేఘనా 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 ఏమైందిరా? లేపుతలేదా? మేఘనా మేఘనా అన్నా వల్నా అన్నా. అవ మీ తమ్ముడు వెళ్తాను, మనం పోలేదనుకో కావాలని వీళ్ళు అత్తలేరు అనుకుంటాడు. నాడు నిజమే. మేఘనా 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 ఏమైంది పిల్లగా? అన్నా ఇది లేపుతలేదు, ఎంత పిలిచినా. ఏమైందే అన్నా మేఘనా? మేఘనా బుజ్జి మేఘనా అప్పుడు నేను కొన్ని నీళ్ళు ఎత్తాను. మేఘనా చెల్లె ఏమైందే నీకు? అక్క నాకు కడుపులా నొప్పి వచ్చింది అక్క. బిడ్డ అట్టం తిరిగినట్టు అనిపించింది. నేను మీ అందరిని పిలిచిన అక్క. నా చేతులు ఎవరో ఆగబట్టినట్టు అనిపించింది. నా నోరు కూడా పోసిండ్రు. నాకు తర్వాత ఏమైందో తెలియలేదక్క. మనకేందుకు ఇట్లా జరుగుతుంది? నువ్వేమో ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నావు, నాకేమో అక్కడ చేతబడి చేస్తే ఆ ముగ్గు ముందు నేను కూర్చున్నా, నన్ను నాగేష్ గారు తీసుకొచ్చిండు. మనకేందుకు ఇట్లా జరుగుతుంది మన జీవితాలకు? నాకు తెలిసి మనకెవరో చేతబడి చేస్తాను. అసలు మనకే ఎందుకు చేతబడి చేస్తాను ఇట్లా? నాకేం అర్థమైతలేదే. ఏమయ్యా, నేను అప్పట్లో ఒక స్వామీజీ గురించి చెప్పిన కదా, ఆ స్వామీజీ దగ్గరికి మనం పోదామయ్యా. మనకేం జరుగుతుందో అంత ఆయన చెప్తాడు. నువ్వు ఈ మధ్యలో అసలు టైంకి అన్నం మీద తింటలేవు. అన్నం తిందువుదా? విన్నావా? వాళ్ళకెవడో చేతబడి చేసిండట. వాళ్ళ బిడ్డని చంపే బాధ మనకు తప్పించిండు ఆడేవాడు. అది మనం దొరికించుకోవాలి మొదలు. ఆడెవడో మనకు తెచ్చిందనుకో మన బాధ తప్పుతుంది. నిజమే, ఆడెవడో మనం దొరకబట్టాలి. మనం చేసే తప్పులన్నీ అని మీద పడేయాలి. ఆడు మంచి పని చెప్తాడు, మనకి సగం పని తప్పిస్తా. అరే సురేష్, పోదామా? పోదామన్నా. రా, బాయిలో మండటది, మేము గుంజేసి వస్తాం. చేనులోకి పోతాను. సరే సరే.
పటానా పటు కడుగు పెద్దది పడ్డది కానీ వాన గోలినట్టున్నది. అరే చూసుకోవారా అట్లా కాలుకు తలిగించుకుంటే అయ్యో అన్న ఏం కాలేదే, చిన్న దెబ్బనే తగిలింది. అయినా నువ్వు ఎంత మంచోనివే, నాకు ఇంత చిన్న దెబ్బ తగిలితేనే నీ పానం విలవిలలాడిపోతుంది. ఈ రోజులల్లా ఎట్లున్నరే, పెళ్ళైనాక వెంటనే ఏరు పోసి భూములు జాగలు వంచుకొని అన్నదమ్ములు ఎంతో గొడవ పడతారు. అయినా నువ్వు నేను తిరిగినా తాగినా ఏం చేసినా కానీ ఇంటి భారం మొత్తం నీ మీద వేసుకొని ఇల్లు మొత్తం నడిపిస్తాను అన్న. నీ అసొంటి అన్న దొరకుడు నా అదృష్టమే. బావా, నీ జీవితం ఆగం చేసిందే పెద్ద బావ. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకుంటావా? అయినా నీలాంటి అన్న దొరికిందని నేను సంతోషపడాలా, లేక నా జీవితం ఇట్లెందుకైందని నేను బాధపడాలా? చూసినావా బావ, బావ ఎంత బాధపడుతుండో. ఇక నుండి అయినా కానీ మీ తమ్ముడిని మంచి మార్గంలో నడిపి. అన్న అది ఇంటికాడ బాధపడుతుంది, మా జీవితాలు నాశనం అయినాయి. నా బిడ్డకు ఏమన్నా అవుతుంది కావచ్చు అని భయం అవుతుంది. కానీ నువ్వు ఉన్నావనే ధైర్యంగానే ఉంటానా. ఎడకు 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 ఇంటికోరు మీరు ఇంటికోరు ఎడకు నాకు ఓడుకుంటుందా కట్టుకోరు. ఏమైందిరా? అరే పిచ్చోడా, నేను ఈ పాలలో ఏమన్నా కలిపిన అనుకుంటానవారా? నేను ఇప్పుడు ఎందుకు కలుపుతారా? ఇంకా ముందుందిరా నేను ఆట ఆడుకునేది. బే 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 అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం అర్థమైంది లేదు. ఎట్లా చేసైనా మా అక్కని నేను కాపాడుకోవాలి. ఓయ్, నీ తమ్ముని కొన్ని నీ మరదలకు ఎవరో చేతబడి చేసిరని వాళ్ళు అన్నారు కదా. ఆ చేతబడి చేసినాడు ఎవరో కనిపెట్టడానికి నేను కూడా ఒక మనిషిని చూసి పెట్టిన. అవునా? ఇన్ని రోజులు మనం ఆడుకున్నాం, ఇప్పుడు ఆంతోటి ఆడిపిద్దాం. మనం మీ తమ్ముని నాగం చేసింది, దాన్ని కష్టపెట్టింది, దాని బిడ్డకు ప్రమాదం కలిగేటట్టు చేసింది మనమే అని ఎప్పటికీ దానికి తెలియదు. విన్నవా? మన నెక్స్ట్ ప్లాన్ ఏందో తెలుసు కదా. దాని బిడ్డను చంపేసి ఈ భూమి అంతా మన చేజిక్కించుకోవాలి. అవునా? ఇప్పుడు మనం చేసేది కొద్దిగా నాకెందుకు తప్పు అనిపిస్తుంది కాదు. నా తమ్ముని నా చేతులారా నేనే నాశనం చెప్తాను. ఇది తప్పే, ఇది చేయొద్దు. ఆ బిడ్డకి ఏం కాకుండా మనమే చూసుకోవాలి. ఏంది తలకాయల పొరుగిట మెసులుతాందా ఏంది? ఇన్ని రోజులు దాన్ని కష్టపెట్టింది గిందికేనా? దాని బిడ్డను చంపేద్దామంటే దానికి ఏం కావద్దు అంటానవా? ఎందుకు? ఏమనిపిస్తుంది? ఏమనిపించుడు కాదే, ఇది తప్పే, తప్పు అనిపిస్తుంది. ఏంది నీకు తప్పు అనిపిస్తుందా? నీకు తప్పు అనిపిస్తా నువ్వు ఇప్పుడు దాన్ని కాపాడతావా? నువ్వు ఎట్లా కాపాడతావో నేను కూడా చూస్తా. చెల్లె ఏమైంది? సురేష్ అని అన్నాడా? అనలేదు.
మరి ఎందుకు ఎడుతున్నావే? నిన్న నువ్వు మంచాల వండుకున్న కాడ నీకు ఎట్లా అవుతుంది అన్నావు. సురేష్కి ఎవరో చేతబడి చేస్తారన్నావు. నీ బిడ్డకు ఏమైనా అవుతుందని బాధపడుతున్నావు చెల్లె. నీ బిడ్డకి ఏం కాదు చెల్లె. నీ బిడ్డకి ఏం కాకుండా నేను చూసుకుంటానే. నీ బిడ్డ పానానికి నా పానం అడ్డెత్తానే. నువ్వు భయపడకు చెల్లె, భయపడకు. నువ్వు భయపడకు చెల్లె, అస్సలు బాధపడకే, సరేనా? నేను ఇంట్లో పోయి పాలు తీసుకొస్తా, నువ్వు తాగేవు. ఏంది మళ్ళా పాప గురించి ఆలోచిస్తానవా? మన బిడ్డకి ఏం కాదే, ఊరుకోయే, ధైర్యంగా ఉండు. బాధపడకపోతే ఏం చేయమంటావయ్యా? మనకు మన బిడ్డకు ఆపద కలిగించేది ఇంకెవరో కాదయ్యా, మన ఇంట్లోండే మీ అన్న వదినే. ఈ ముచ్చట నీకు చెప్తే నువ్వు బాధపడతావు, నీ గుండె వలిగిపోతుంది. ఇక నేను బాధపడకపోతే ఇంకేం చెయ్యాలి? ఏందే ఏం ఆలోచిస్తానవే? బాధపడకని చెప్పినా గానే ఆ చేతబడి చేసేటోడు ఎవ్వడో కానీ ఆనికోసమే నాగేశ్వరుడు నేను ఎత్తుకుతానమే. ఆడు దొరికినప్పుడు ఏమయ్యా, మనకు ఎవ్వలేం చేతబడులు చేస్తలేరు, ఏం శక్తులు కూడా కాదు. ఇదంతా మన చుట్టూన్నోళ్ళే, మన దగ్గరోళ్ళే ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుందయ్యా. ఏందే మన చుట్టూన్న వాళ్ళే అనబడితివి? నా ముందే చేతబడి చేసిండ్రు, నాగేష్ గారు నన్ను తీసుకొచ్చిండు. నా ముందే ఇవన్నీ జరిగితే మన చుట్టూన్నోళ్ళు చేసిండ్రు అనబడితివి ఏందే? ఆడు ఎవడో దొరుకుతాడే, ఆడు దొరికిన రోజు ఉంటుంది దానికి. సుజిత్ గారు చల్లగా ఉండేడు, ఊకే ఫోన్ చేస్తాడు. మా దగ్గరనే పైసలు లేవంటే ఈయనకాడ అప్పు కావాలట. పైసలు లేవు, ఏం లేవని చెప్తా. ఏందే ఏందే నేను పిడిగొట్టాడు చేస్తాను. ఇది సుజీత లేకపోతే సుజాత. అదే అదే ఏందక్క నువ్వు అనేది? చూసినవానే, ఈయన ఫోన్లా సుజాతను పట్టుకొని సుజీతని పెట్టుకున్నాడు. అదేమో ఫోన్లా నేను ప్రెగ్నెంట్ అయితా, నీ బిడ్డకు తల్లి అయితా అంటాంది. ఏంది బావా, మా అక్కకు పిల్లలైతే లేరని దానికి అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా? ఇంకో దాంతో సంబంధం పెట్టుకున్నావా ఏంది? చెప్పు బావా. ఏమయ్యా, నాకు అన్యాయం చేస్తానవా? నా బతుకు ఆగం చేస్తాను చూస్తానవా? చెప్పయ్యా, చెప్పు చెప్పు. నేను ఎవరికేం అన్యాయం చెప్తలేదు, నేను ఎవరితో సంబంధం పెట్టుకోలేదు. టైము సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఏమయ్యా, ఏమయ్యా, ఏమయ్యా? బే బే ఏందిరా బే ఈ తాయిత నా మెడలు ఎక్కడిది? ఈ తాయిత నా మెడలకి ఎట్లా వచ్చింది?
ఇది ఎక్కడిది? అవునరా, ఇది ఉండేపటికనే ఇంట్లో ఇవన్నీ గొడవలు అయితే అన్నట్టున్నాయి. దీన్ని ఇప్పుడే తీసేస్తారా? ఇది ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు. దీనివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీసేస్తారా దీన్ని ఇప్పుడే? దారా అసలు మా తమ్మునికి నాకు ఎందుకు ఇంత గొడవ? మా తమ్మునికి నాకు ఏం గొడవలు లేవు కదా, ఆయనకి నేను ఎందుకు అన్యాయం చెప్తాను? మా తమ్మునికి పిల్లలు పుడతానని, నా భార్య పిల్లలు పుడతలేదని మా భార్య నాకు ఎక్కించి చెప్తాను. అది నాకు ఎక్కించి చెప్పిన కొద్దీ నేను ఇట్లా మారిన. అయినా అది నాకు ఎక్కించి చెప్తే నా బుద్ధి ఎటుపోయింది? నేనేం చెప్తాను? ఇక నుంచి దానికి బుద్ధి చెప్పి దాన్ని మార్చాలి, నా తమ్ముని మంచిగా చేసుకోవాలి. మారా నీ మెడలున్న తాయిత్తేది చూపియ్యి. ఏందిరా ఎందుకు నవ్వుతున్నావు? అరే నాగేష్, ఈ తాయితూ నా మెడలు ఎవడేసిండో అని మనం పట్టుకోవాలి. ఇది అసలు నా దగ్గరికి ఎట్లా వచ్చింది, అంత ఎవడు చెప్తాడో మనం ఇది తెలుసుకుందాం రా. తెలుసుకొని మన సంగతి చెప్తాం. నువ్వు నా ఎంబడే ఉండరా, నువ్వు నా ఎంబడి ఉంటే నాడు ఎవడో తెలుస్తుంది అని మనం పట్టుకోగలుగుతాం. అని పట్టుకోవాలరా మనం. నాగేష్ దొరికినవురా.